Hello students, good morning. Welcome to the section number 14 class of the 9th subject is Hindi. So, today's session is Sunita Williams. So, did you ever heard her name? Sunita Williams and the name put as a winner. So, if you heard, most of the people you know who is she. So, very good. Okay, this is the story about her. So, before start the lesson start say let me tell you who is she. She is one of the astronauts. So, astronauts. So, you got a name astronaut. Astronaut is the whom we call astronaut. Astronaut astronauts ante the person who work for space and space research కోసం ఎవరైతే వర్క్ చేస్తారో the persons who deal with rockets and who work with space అంటే స్పేస్ గురించి ఎవరైతే రీసెర్చ్ చేసి వర్క్ చేస్తారో they we are called as astronaut. So Sunita Williams is also one of the astronauts. So this lesson is belongs to her. Let's start with that. So start करने ఇక్కడ చూడండి ఇక్కడ पेज में कर यह रॉकेट ही नहीं मानव प्रयासों का साकार रूप भी है जिसके निर्माण में कई सैनिकों की बाध्यक क्षमता छिपी है. సో తన ఏమంటారు మీరు ఎప్పుడైనా ఒక రాకెట్ ఒక శాటిలైట్ లాంచ్ చేసేటప్పుడు మీరు జస్ట్ ఒక శాటిలైట్ ని చూస్తారు బట్ యాక్చువల్లీ ఆ శాటిలైట్ వెనకాల ఎంతో మంది అంటే థౌసండ్స్ ఆఫ్ సైంటిస్ట్ చేసిన ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుంది అన్నమాట. సో ఫర్ సపోజ్ if you don't know much about that ఎప్పుడైనా మీకు హిస్టరీ చదవండి ఒక శాటిలైట్ గురించి ఏదైనా శాటిలైట్ గురించి ఇన్ఫర్మేషన్ చదవండి. ఒక్క శాటిలైట్ తయారు చేయడానికి ఎన్నో కోట్లు ఖర్చు అండ్ మినిమం 8 to 10 years హార్డ్ వర్క్ ఉంటుంది ఆ శాటిలైట్ సక్సెస్ గా లాంచ్ అవ్వడానికి. సో తను ఇక్కడ ఇది ఒక రాకెట్ కాదు, ఒక రాకెట్ వెనకాల పడిన కష్టం ఎంతో మంది సైంటిస్ట్ తన ఏమంటారు తన మైండ్ తన నాలెడ్జ్ ని తన హార్డ్ వర్క్ ని పెట్టి తయారు చేసిన ఒక రాకెట్ అన్నమాట, ఒక శాటిలైట్ అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ విత్ ద సెషన్. सुनीता अंतरराष्ट्रीय अंतरिक्ष केंद्र पर कदम रखने वाली पहली भारतीय महिला है. सुनीता ने किसी भी महिला द्वारा अंतरिक्ष में सबसे ज्यादा लंबा समय बिताने 195 दिन द्वारा अंतरिक्ष में चलने का रिकॉर्ड बनाया. सो सुनीता अंतरराष्ट्रीय अंतरिक्ष केंद्र అంటే ఇది ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్. యు కాల్ ఇట్ ద ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్. ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్. So, tanu first lady anamata. She is the first lady who research center of we call as space center. So, tanu first amaya anamata. Tanu first lady ISC or IRC International Research Center or International Space Center tanu first వెళ్ళిన లేడీ అన్నమాట. सुनीता ने किसी भी महिला द्वारा अंतरिक्ष में सबसे ज्यादा लंबा समय बिताने व अंतरिक्ष में चलने का रिकॉर्ड बनाया. సో ఏంటిది తను ఇక్కడ ఫస్ట్ లేడీ కాకుండా స్పేస్ లో వెళ్ళిన ఫస్ట్ లేడీ అన్నమాట. స్పేస్ కి వెళ్ళిన ఫస్ట్ లేడీ అండ్ ఇప్పటిదాకా ఎంతమంది లేడీస్ అయితే స్పేస్ కి వెళ్ళి ఉంటారో అవన్నిటిలో షీ ఇస్ ద హైయెస్ట్ డే రికార్డ్ అన్నమాట. 195 డేస్ టోటల్ గా 195 డేస్ తను స్పేస్ లో ఉన్నారన్నమాట. So this is the record of her. इसके साथ साथ अंतरिक्ष प्रयोगशाला में ऐसे कई परीक्षण भी किए जो भावी अंतरिक्ष यात्री के लिए लाभदायक सिद्ध होंगे. So మీకు ever you heard this word NASA and ISRO. So NASA is actually International Research Center. ISRO is belongs to Indian Satellite Research Organization. So ఇక్కడ ఏంటి इसके साथ साथ अंतरिक्ष प्रयोगशाला అంటే నాసాలో తను వర్క్ చేసినప్పుడు ఒక పర్సన్ స్పేస్ కి వెళ్తే అక్కడ ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి, అక్కడ ఎలా ఉండాలి, అక్కడ ఎలా సర్వైవ్ అవ్వాలి. ఎందుకంటే మీకు స్పేస్ కి వెళ్ళినప్పుడు స్పేస్ లో పర్సన్ అక్కడ సన్లైట్ ఉండదు, టోటలీ గ్రావిటేషన్ ఉండదు, ఎయిర్ ఉండదు, ఆక్సిజన్ ఉండదు. సో అక్కడ ఉండడానికి చాలా ప్రాబ్లం అన్నమాట. సో
వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక స్పేస్ సూట్ ఉంటుంది, వాళ్ళకి ఆక్సిజన్స్ ఉంటాయి, వాళ్ళు తన రాకెట్ నుంచి బయటికి కూడా రావడం ఇంపాసిబుల్ అన్నమాట. సో తను దాని మీద కూడా రీసెర్చ్ ఎలా చేసిందంటే ఎవరైతే పర్సన్ ఒకవేళ తను వెళ్తున్నాడు అనుకోండి స్పేస్కి, వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ మెజర్స్ ఏంటిదో అవన్నీ తను బాగా రీసెర్చ్ చేసింది అనమాట. సో దాంట్లో కూడా తనకు ఒక రికార్డ్ ఉంది. सुनीता ने इस साहसी अभियान में रुचि दिखाकर यह प्रमाणित कर दिया कि महिला भी पुरुषों से किसी भी तरह में कम नहीं है, वे बड़े से बड़े लक्ष्य को साकार करने का साहस रखती है. सो तब చేసిన ఈ డేనేస్ అలాంటి తన ఫస్ట్ లేడీ ఇంటర్నేషనల్ రిసర్చ్ ఆర్గనైజేషన్ రిసర్చ్ సెంటర్ స్పేస్ సెంటర్ లో ఫస్ట్ లేడీ అట్ ద సేమ్ టైం స్పేస్ లో 195 డేస్ ఉండడంలో ఉన్న రికార్డ్, లేదా ఎవరైతే స్పేస్ కి వెళ్తారో వాళ్ళకి సేఫ్టీ మెజర్ చేసుకోవడం తను కనిపెట్టిన మెథడ్స్ అవన్నీ ఆమె చేసిన వర్క్ వల్ల ఒక మాట ఏమని ప్రూవ్ అయిందంటే ఒక అమ్మాయి ఒక లేడీ కూడా అబ్బాయి ఆర్ జెంట్స్ ఆఫ్ మెన్స్ కంటే తక్కువ ఏం కాదు అని. आइए सुनीता विलियम्स से पूछते हैं उन्होंने ये कारनामे कैसे करे. సో ఇక్కడ ఏమవుతుందంటే సునీతా విలియమ్స్ ये సంథింగ్ ఎవరు అడిగారు. సో तब చెప్పిన విషయాల మీదనే ఈ లెసన్ స్టార్ట్ అయింది. प्रश्न, दुनिया में लाखों पायलट और वैज्ञानिक हैं, किंतु अमेरिका में बड़ी मुश्किल से 100 अंतरिक्ष यात्री हैं. यह कौन सी चीज थी जिसको आपको अंतरिक्ष की दुनिया में कदम रखने के लिए प्रेरित किया. సో తను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అంటే ఎవరైతే రిపోర్టర్ సంథింగ్ ఒక రిపోర్టర్ తనని ఇంటర్వ్యూ చేసినప్పుడు తను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చేది. సో ఆ ఆన్సర్ ని మనకు ఒక లెసన్ లాగా క్రియేట్ చేసి చెప్పారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు, దునియా అంటే ఈ వరల్డ్ లో ఎంతో మంది పైలట్స్ ఎంతో మంది సైంటిస్ట్ ఉన్నారు, చాలా మంది సైంటిస్ట్ ఉన్నారు, బట్ నాసా ఇస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ వేర్ వాళ్ళు ఎంత హై డిమాండ్ ఆర్గనైజేషన్ అంటే చాలా ఫ్యూ పీపుల్స్ ని వాళ్ళు చాలా ఫ్యూ సైంటిస్ట్ ని వాళ్ళు హైర్ చేసుకుంటారు. సో అది ఎంత అంటే ఎంత హై డిమాండ్ అంటే ఏ సైంటిస్ట్ అయినా నాసాలో వర్క్ చేయడం అదొక డ్రీమ్ అన్నమాట. సో ఇక్కడ ఆథర్ అదే అడుగుతున్నాడు, అమెరికా में बड़ी मुश्किल से 100 अंतरिक्ष यात्री है. సో ఏంటిది నాసాలో ఇది అమెరికాలో ఉంది. సో నాసాలో కరెక్ట్ గా చూస్తే ఒక 100 మెంబర్స్ ఆస్ట్రోనాట్స్ ఉంటారు. సో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన థింగ్ ఏంటి అంటే ఏం చూసి ఇన్స్పైర్ అయ్యారు, నేను ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలి, నేను కూడా స్పేస్ ట్రావెల్ చేయాలని చెప్పి మీరు చేసిన డెసిషన్ తీసుకునే డెసిషన్ కి ఎందుకు ఎలా ఇన్స్పైర్ అయ్యారని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ఆమె ఇచ్చిన ఆన్సర్ చూడండి. जब मैं 5 वर्ष की थी तो मैंने नील आर्मस्ट्रांग को चंद्र पर पहला कदम रखते और चलते हुए देखा. సో తను ఏమంటుంది నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో ఈ వర్డ్ అయితే ఆల్రెడీ విని ఉంటారు. సో హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ ల్యాండెడ్ ఆన్ మూన్, రైట్. మూన్ మీద కాలు పెట్టిన ల్యాండ్ అయిన ఫస్ట్ వ్యక్తి అన్నమాట. సో తను ఏమంటుంది, నేను 5 years ఉన్నప్పుడు ఫస్ట్ టైం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ని मून మీద నడవడం ఇంకా దిగడం చూశాను అన్నమాట. मैं इस दृश्य से बहुत प्रेरित हुई और मैंने उसी दिन यह बात ठान ली कि मुझे अंतरिक्ष यात्री बनना है. సో ఆ సీన్ చూసినప్పుడు ఎప్పుడైతే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎప్పుడైతే ఆస్ట్రోనాట్ గా మూన్ మీద ల్యాండ్ అవుతారో ఆ సీన్ ఆమె చూసినప్పుడు అప్పుడే ఆమె ఇన్స్పైర్ అయితే ఆమె మనకు నేను కూడా ఒక రోజు నేను కూడా ఆస్ట్రోనాట్ అవ్వాలనుకుంది. मैरीलैंड स्थित टेस्ट पायलट स्कूल जाने तक अंतरिक्ष यात्री बनने का मेरा सपना ही रहेगा. సో ఫస్ట్ ఏమైంది, ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలంటే వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ టు డూ. సో ఫస్ట్ ఏమైంది, ఆమె పైలట్ గా జాయిన్ అయింది. ఇక్కడ మేరీల్యాండ్ అని ఒక స్టేట్ లో ఆమె ఒక టెస్టింగ్ పైలట్ గా జాయిన్ అయినప్పుడు ఆమె ఏమనుకుంది, నేను ఆస్ట్రోనాట్ గాను చెప్పి ఒక డ్రీమ్ లాగా ఉండిపోతుందేమో అనుకుంది. इसी दौरान मैं एक दिन जॉनसन अंतरिक्ष केंद्र पहुंची. यहीं पर मेरी मुलाकात जॉन यंग से हुई. సో ఏమైంది, తను ఎప్పుడైతే మేరీల్యాండ్ లో ఒక టెస్ట్ పైలట్ లాగా సెలెక్ట్ అవుతుందో తను ఏమనుకుంటుంది, నా డ్రీమ్ లాగా ఉంటుందని అనుకుంటుంది. బట్ ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత ఆమె ఏమవుతుంది, జాన్సన్ రీసెర్చ్ సెంటర్ అన్నమాట. సో మీకు ఆల్రెడీ చెప్పచ్చు, ఎవ్రీ కంట్రీ హ్యావ్ దేర్ ఓన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మనకి ఇండియాకి ఇస్రో ఉన్నట్టు, యూఎస్ఏకి నాసా ఉన్నట్టు, జాన్సన్ రీసెర్చ్ అంటే ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క రీసెర్చ్ సెంటర్ ఉంటుంది, స్పేస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ తను వెళ్ళినప్పుడు ఎవరికి కలిసింది, జాన్ యంగ్ అని ఒక వ్యక్తిని కలిసింది.
हेलीकॉप्टर और अंतरिक्ष यान की तुलना की। यह तुलना काफी प्रेरणात्मक थी। मैंने शो कर यह पता लगाया कि अंतरिक्ष यात्री बनने के लिए क्या करना चाहिए. సో తను వెళ్ళినప్పుడు అక్కడ సంథింగ్ ఏదో జాన్ యంగ్ అనే మనిషి తను ఏదో స్పీచ్ ఇస్తున్నాడు. స్పీచ్ ఇచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడు, స్పేస్ అంటే ఏంటిది, రాకెట్ అంటే ఏంటిది, రాకెట్ ని ఎలా స్పేస్ కి పంపిస్తారు. సో అదే ఏదో రిలేటెడ్ ఏదో స్పీచ్ ఇచ్చేటప్పుడు తనకి కొంచెం మైండ్ లో స్టిక్ అవుతుంది. ఏమని ఇవన్నీ ఆలోచించడం మొదలు పెడుతుంది. అరే ఇది ఇలా చేస్తే నేను అలా ఆస్ట్రోనాట్ అవుతాను, అలా చేస్తే ఇలా ఆస్ట్రోనాట్ అవుతాను అని చెప్పి ఆమె ఒక థింకింగ్ స్టార్ట్ చేసింది. मैंने इस क्षेत्र में शिक्षा प्राप्त की और अंतरिक्ष उड़ान के लिए मुझे बुलावा भी मिला. అయితే ఏమైంది, అప్పటికి తనకు ఒక క్లారిటీ లేదు, ఏంటి ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలంటే నేను ఏం చేయాలి, నేను ఏం చదవాలి, నేను ఎలాంటి హార్డ్ వర్క్ చేయాలని చెప్పి తనకి అంత ఐడియా లేదు. బట్ ఎప్పుడైతే తను జాన్ యంగ్ స్పీచ్ వింటుందో, ఎప్పుడైతే తను చెప్పిన మాట వింటుందో తనకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఏమని, నేను ఒక ఆస్ట్రోనాట్ అవ్వాలంటే నేను ఏం చేయాలని చెప్పి తనకు ఒక మైండ్లో ఒక థాట్ వస్తుంది. సో అది వచ్చినప్పుడు తను ఆ ఎంట్రెన్స్ రాస్తుంది, కష్టపడుతుంది. లాస్ట్ కి ఆమె కష్టపడడం వల్ల లాస్ట్ ఒక రోజు తనకి కాల్ వస్తుంది అనమాట, మీరు ఇలా స్పేస్ ట్రావెల్ చేయాలని చెప్పి మీకు తనకు ఒక కాల్ వస్తుంది. मैं अपने आप को बड़े सौभाग्यशाली मानती हूँ कि मुझे यह सुनहरा अवसर मिला. సో తను ఏమంటుంది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఇంతమంది ఆస్ట్రోనాట్స్, ఇంతమంది సైంటిస్ట్లలో నన్ను ఒక స్పేస్ ట్రావెల్ కోసమే సెలెక్ట్ చేసుకుని నన్ను పంపిస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో సెకండ్ क्वेश्चन ఏమడుగుతున్నాను, आज आप एक सफल अंतरिक्ष यात्री हैं. जब आप अपने आप को देखते हैं तो आपके जीवन में मैसाचुसेट्स शहर का क्या महत्व है, यहाँ के लोगों को किस तरह आपकी सहायता की. సో ఏమైతే తను ఇక్కడ ఇండియా బిలాంగ్స్ కాదన్నమాట. సో సంథింగ్ ఆమె ఇండియన్ ఉమెన్, బట్ వాళ్ళ పేరెంట్స్ అక్కడెక్కడ ఫారెన్ లో సెటిల్ అయిపోయారు. సో తను సెకండ్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు రిపోర్టర్, మీరు ఒక సక్సెస్ఫుల్ ఆస్ట్రోనాట్ కదా, సో మీరు ఉన్న సిటీలో ఉన్న పీపుల్ మిమ్మల్ని ఎలా హెల్ప్ చేస్తారు, మీరు సక్సెస్ అవ్వడానికి ఎలా హెల్ప్ చేస్తారు, అదొక అది చెప్పండి అని చెప్పి అడుగుతాడు. ఆమె ఏం చెప్తుంది, तो जैसा कि मैंने आपको बताया कि मेरा पालन पोषण बॉस्टन के समीप हुआ. సో ఆమె ఎక్కడ పుట్టింది, బోస్టన్ అనే ఒక సిటీలో పుట్టింది అన్నమాట. సో పుట్టడం పెరగడం ఆమె అక్కడ అయింది. जहां मैं रहने जा रही थी वहां प्रांत होवर्ड में पढ़ता था. वो प्रांत कैम्ब्रिज क्षेत्र में. సో हार्वर्ड ఇవన్నీ వినే ఉంటారు మీరు. कैम्ब्रिज, this is one of the famous university in the world. సో తను ఏమంటుంది, నేను బాస్టన్ ఉన్నప్పుడు నేను స్విమ్మింగ్ కోసం हार्वर्ड వెళ్తే అది ఒక कैम्ब्रिज स्टेट లో ఉంటుంది. इसलिए मैंने अपना बहुत सारा समय वहीं बिताया. मेरे पिता एक डॉक्टर थे, वे हार्वर्ड मेडिकल स्कूल और बॉस्टन विश्वविद्यालय में पढ़ाते थे. సో వాళ్ళ డాడీ యాక్చువల్ డాక్టర్ అన్నమాట. సో ఫాదర్ ఉంది కాబట్టి ఫాదర్ పుట్టింది, వాళ్ళ డాడీ డాక్టర్ అయి హార్వర్డ్ కాలేజ్ లో, ఆల్సో నెక్స్ట్ कैम्ब्रिज కాలేజ్ లో తను ఒక ప్రొఫెసర్ అన్నమాట, టీచ్ చేసేవాడు. సో తను మోస్ట్ ఆఫ్ ద లైఫ్ అక్కడే స్పెండ్ అయింది. यह क्षेत्र शिक्षा का गढ़ माना जाता है. यहाँ बहुत सारे शिक्षा केंद्र होने के कारण मेरी रुचि की असली पहचान मिली. यही कारण है कि आज मैं आपके सामने दिखाई दे रही हूँ, उसमें यहाँ के लोगों की प्रेरणा भी शामिल है. So this is the state in the USA which is called as the educational hub అన్నమాట. అంటే ఇది అక్కడ lot of universities, lot of colleges, lot of education institutions ఉంటాయి అన్నమాట. సో అక్కడ దీన్ని అందుకే నాలెడ్జ్ హబ్ అని పిలుస్తారు. సో వాళ్ళ డాడీ డాక్టర్ అవ్వడం వల్ల, తను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరగడం, ఈ స్టేట్స్ లో పెరగడం వల్ల అక్కడ ఉండి అక్కడ చాలా రీసెర్చ్ చేసుకుని చాలా చదవడం మొదలుపెట్టింది. సో అలా చేయడం వల్ల తనకు క్లారిటీ వచ్చిందనమాట. నెక్స్ట్ अपनी पढ़ाई के बारे में बताइए. सो नेक्स्ट मेरे चला చెప్పండి. मैं पढ़ाई में श्रेष्ठ नहीं थी, औसत थी. स्नातक की पढ़ाई के बाद भाई को नेवी में भर्ती होते हुए देखा, मुझे भी प्रेरणा मिली. मुझे अपने लंबे बालों की बड़ी चिंता थी. आज भी मेरे बाल वैसे ही हैं. तो తను ఏమంటుంది, నేను చదవడంలో అంత క్లియర్ కాదు, నేను ఒక నేను కొంచెం వీక్ అన్నమాట స్టడీస్లో. ఆమె హైయర్ స్టడీస్ చేసిన తర్వాత ఏమైంది, అక్కడ ఆమెకి వరి అయిపోయింది అనమాట, నేను లైఫ్లో ఇలా సక్సెస్ అవుతున్నాను. అదే సేమ్ టైం తన వాళ్ళ బ్రదర్ నేవీలో సెలెక్ట్ అయ్యాడు. సో నేవీలో తను సెలెక్ట్ అయినప్పుడు తను కూడా ఇన్స్పైర్ అయింది, నేను కూడా ఏదైనా ఒక నేషన్ కోసం, ఒక కంట్రీ కోసం ఏదైనా చేయాలని చెప్పి తను కూడా ఇన్స్పైర్ అయింది అనమాట.
मेरा नेवी में चयन हो गया, मेरी दृष्टि सटीक होने के कारण मुझे पायलट की नौकरी मिल गई, मैं जेट पायलट बनना चाहती थी किंतु मेरी यह इच्छा पूरी नहीं हुई, मुझे हेलीकॉप्टर पायलट से ही संतोष करना पड़ा. సో ఏమైంది వాళ్ళన్న ఎప్పుడైతే నేవీలో వెళ్తే ఆమె వాళ్ళ బ్రదర్ ఎప్పుడైతే నేవీలో జాయిన్ అయ్యారో తనని చూసి ఈమె కూడా ఇన్స్పైర్ అవుతుంది అనమాట. ఈమె ఇన్స్పైర్ అయినప్పుడు ఏమవుతుంది, తను కూడా నేవీలో జాయిన్ అవుతుంది. నేవీలో జాయిన్ అయినప్పుడు తను ఆమె ఆమె ఎప్పుడు నేవీలో ఆర్మీలో వెళ్ళేటప్పుడు మీకు ఐసైట్ ఉండకూడదు. సో ఐసైట్ ఎంత క్లారిటీ ఉంటుందో మీరు అంతా ఫాస్ట్గా గమనిస్తారు అనమాట. సో తను అదే నా ఐసైట్ కరెక్ట్ ఉండడం వల్ల నన్ను ఎయిర్ ఫోర్స్లో జాయిన్ చేశారు. సో ఎయిర్ ఫోర్స్లో జాయిన్ చేసినప్పుడు తనకు జెట్ పైలట్గా అవ్వాలనుకుని ఆమె కోరిక, కాబట్టి ఆమె ఏం చేసిన ఆమెకి హెలికాప్టర్ పైలట్గా ఆమెని సెలెక్ట్ చేశారు. यहाँ पर मैंने बहुत कुछ सीखा, कई बार विफल भी हुई, इसमें मैं निराश नहीं हुई बल्कि मुझे और प्रेरणा मिली. उसी दिन मुझे लगा कि हर चीज के पीछे हार की प्रेरणा. సో దాన్ని ఏంటిది, ఎప్పుడైనా సరే ఏదైనా చేసేటప్పుడు we have a lot of attempt, we have a lot of failures to make something success అన్నమాట. ఒక థింగ్ ని సక్సెస్ చేయాలంటే మనకి చాలా ఏమంటారు, దాని ఏమంటారు, చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి అన్నమాట. సో తను అదే అంటుంది, నేను ఒక హెలికాప్టర్ పైలట్గా సెలెక్ట్ అయినప్పుడు నాకు చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి, బట్ స్టిల్ నేను అది కష్టపడి చేసి ప్రతి దాంట్లో నేను సక్సెస్ అయ్యాను. సో తనకు ఇక్కడ ఏమంటారు, ఒక మోరల్ తెలిసింది ఏంటిది, ఏదైనా వర్క్ చేయాలంటే మీరు ఎంత ఫెయిల్ అవుతే యూ హ్యావ్ సక్సెస్ ఇన్ యువర్ బకెట్ అని. నెక్స్ట్, आप हेलीकॉप्टर पायलट से अंतरिक्ष यात्रा कैसे बने. సో ఆమె యాక్చువల్లీ ఎలా జాయిన్ అయితే ఒక హెలికాప్టర్ పైలట్ జాయిన్ అయ్యింది, బట్ తర్వాత ఆమె ఒక ఆస్ట్రోనాట్ గా చేంజ్ అయింది. సో ఆ జర్నీ ఎలా అయింది, ఎందుకు ఒక పైలట్ నుంచి ఒక ఆస్ట్రోనాట్ గా చేంజ్ అయింది, ఎలా చేంజ్ అయింది చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. जब मुझे किसी कारणवश टेस्ट स्कूल जाना पड़ा तो वहां मेरी मुलाकात जॉन यंग से हुई. उन्होंने ही मुझे प्रेरित किया. एक सामान्य हेलीकॉप्टर पायलट से अंतरिक्ष यात्री बनने के सफर में उनका योगदान हमेशा याद रखने लायक है. సో ఇక ఆల్రెడీ చెప్పినట్టు ఏంటిది, ఆమె ఒక పైలట్ గా అంటే ఒక హెలికాప్టర్ పైలట్ గా సెలెక్ట్ అయినప్పుడు ఒక టెస్టింగ్ కోసం తను జాన్సన్ రీసెర్చ్ సెంటర్ కి వెళ్ళినప్పుడు అక్కడ జాయిన్ యాంగ్ కలుస్తుంది అనమాట. జాయిన్ యాంగ్ తనకి ఇచ్చిన స్పీచ్, అక్కడ చెప్పిన స్పీచ్ కి ఆమె ఇన్స్పైర్ అయిపోయి ఆమెకు ఒక క్లారిటీ వస్తుంది. సో వాట్ ఐ హావ్ టు డూ టు మేక్ బికమ్ ఏ ఆస్ట్రోనాట్ అని చెప్పి. సో ఆమె తను చెప్పిన మెథడ్ వల్ల, తను చెప్పిన లెసన్ స్పీచ్ వల్ల తను ఇన్స్పైర్ అయ్యి ఆస్ట్రోనాట్ గా చేంజ్ అయ్యింది. नेक्स्ट क्वेश्चन है कि अंतरिक्ष यात्री की उड़ान खतरों से भरी है, इतने खतरों में भी आपको उड़ान भरने की प्रेरणा कैसे मिली. సో astronaut లైఫ్ చాలా ఈజీ కాదు అన్నమాట. వి హావ్ ఎ లాట్ ఆఫ్ ఛాన్సెస్ టు బికమ్ ఫెయిలర్, చాలా చనిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో అలాంటి భయంకరమైన సిచ్యువేషన్ లో కూడా మీరు ఈ జాబ్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు. जैसे कि मैंने आपको पहले बताया कि अंतरिक्ष यात्री बनना आसान काम नहीं है. स्वाभाविक है कि यह क्षेत्र खतरों से भरा पड़ा है, किंतु जब कभी कोई अंतरिक्ष यात्री उड़ान के लिए तैयार होता है तो सारी दुनिया उसी की ओर देखती है. मेरे पिता भारत से हैं, मैं भारत अंतरिक्ष यात्री हूँ. हर भारतीय अपनी प्रार्थनाओं से मेरी सफलता की कामना कर रहा है. यही वे प्रार्थनाएं हैं जो व्यक्ति को साथ को दूना करते हैं. సో తను ఏమంటుందంటే, రిపోర్టర్ అడుగుతాడు క్వశ్చన్ ఏంటిది, ఒక ఆస్ట్రోనాట్ లైఫ్ చాలా హార్డ్ అన్నమాట. సో చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి, అది తెలిసి కూడా మీరు ఒక ఆస్ట్రోనాట్ గా ఎందుకు చేయాలంటే తను ఏమంటుంది, ఒక ఆస్ట్రోనాట్ లైఫ్ చాలా చాలా హార్డ్ అన్నమాట. తను ఒప్పుకుంటారు చాలా హార్డ్, బట్ ఎప్పుడైనా ఒక ఆస్ట్రోనాట్ ఎప్పుడైతే స్పేస్కి వెళ్ళడానికి రెడీ అయి ఉంటారో తను కాకుండా మొత్తం వరల్డ్ తనని చూస్తుంటారు అనమాట. తను చేసే హార్డ్ వర్క్ సక్సెస్ కోసం ఎదురు చూస్తుంటుంది అనమాట. సో తను అదే అంటుంది, నేను ఇండియా, మా డాడీ ఇండియా బిలాంగ్స్ అనమాట, అంటే వాళ్ళ డాడీ ఇండియా అనమాట. సో ఫార్మల్ ఏం చెప్పుకోవాలి, షీ ఈస్ ద డాటర్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఆల్ ఓవర్ ఇండియన్ కంట్రీస్ పీపుల్, వరల్డ్ వైడ్ పీపుల్ నా కోసం ప్రార్థించారు. సో దట్స్ ద రీజన్ ఐ బికమ్ ద సక్సెसफुल एस्ट्रोनॉट इन द वर्ल्ड. भारत की भावी नागरिकों के लिए आप क्या समझ रहे हो. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. తను ఏమంటాడు, మనకు ప్రెసెంట్ ఉన్న యూత్ కి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు ఇచ్చే ఏమంటారు, మీరు ఇచ్చే फीडबैक इंडिया. भारत प्रतिभावानों का देश है, यहाँ के गांव-गांव में भी प्रतिभाशाली बच्चे हैं. सो वी नो इंडिया इज प्रतिभावान
మన ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. యూ కాంట్ సే దట్ నో బడీ హ్యావ్ ఎనీ టాలెంట్. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. బట్ ఆ టాలెంట్ బయట తీసుకురావడానికి వీ నీడ్ ఏ కరెక్ట్ ప్లాట్ఫామ్. సో ఎప్పుడైతే ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ ఒక మనిషికి ఎదురవుతుందో ఆటోమేటిక్ తనలో ఉన్న ఆ టాలెంట్ బయటికి వస్తుంది. సో తను అదే అంటుంది, మా ఇండియాలో ప్రతి ఒక్క ఊళ్ళో, ప్రతి ఒక్క సిటీలో, ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంది. బట్ దే नीड ए परफेक्ट प्लेटफॉर्म टू प्रूव देयर टैलेंट. यहाँ की लड़कियां भी विशेष प्रतिभा रखती हैं. सब सुशिक्षित होकर आगे बढ़े और देश का नाम रोशन करें. So तमिलनाडु not only boys but girls కూడా. So girls, women could have a lot of power to prove anything అన్నమాట. So తనకున్న టాలెంట్ ని కరెక్ట్ ప్లాట్ఫామ్ ని యూస్ చేసుకొని ప్రూవ్ చేసుకుంటే they also become successful in their life. So this is the life story of Sunita Williams. So మీకు ఆల్రెడీ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సునీతా విలియమ్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఆస్ట్రోనాట్. ఆస్ట్రోనాట్ అంటే తెలుసు కదా, ద పర్సన్ హూ గోస్ టు స్పేస్. స్పేస్ రీసెర్చ్ ఎవరైతే చేస్తారో వీ కాల్ దెమ్ యాజ్ ఆస్ట్రోనాట్ అన్నమాట. సో షీ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఆస్ట్రోనాట్ అండ్ షీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ట్రాక్ రికార్డ్ ఇన్ హర్ బర్త్డే. సో తన లైఫ్ లో ఉన్న తన ఆస్ట్రోనాట్ గా ఎలా చేంజ్ అయింది, తన ఆస్ట్రోనాట్ ఎలా అయింది, అవన్నీ ఎలా అయిందని చెప్పి డిస్కషన్ ఈ లెసన్ అన్నమాట. సో మీకు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ద ఓన్లీ వర్క్ ఫర్ ద డే ఈజ్ కైండ్లీ రీడ్ ద లెసన్ once or twice or thrice till you understand the lesson very clearly. మీరు ఎంత చదివితే అంత క్లియర్గా అర్థమవుతుంది. సో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఒకసారి చదవండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, థ్యాంక్ యూ.